హలో అండి, నమస్తే. నిన్నటి వీడియోలో 34 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ దగ్గర డాట్స్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము. ఇప్పుడు ఇంకొక పేపర్ని తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన ప్లేస్ చేసుకోవాలి. కింది వైపు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా మార్జిన్ వదులుకొని బ్లౌజ్ యొక్క మెయిన్ లెంత్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్జిన్ డ్రా చేస్తున్నాను. ఇలా హుక్స్ పట్టి మార్జిన్ డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఇలా ఫిట్టింగ్ లైన్ని ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఎల్ షేప్ దగ్గర లైన్ని ఇలా పైకి ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకు షోల్డర్ ఈక్వల్ చేయడానికి ఇలా ఈజీ అవుతుంది. షోల్డర్ని ఇలా ఈక్వల్గా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మైనస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా షోల్డర్ మైనస్ చేయడం వల్ల షోల్డర్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది. ఇక్కడ అపెక్స్ పాయింట్ని మార్కింగ్ చేస్తున్నాను. కొలతల ప్రకారం మనకు అపెక్స్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్. 1/2 ఇంచ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకొని 2.5 ఇంచెస్ వరకు అపెక్స్ పాయింట్ని మార్కింగ్ చేశాను. ఇప్పుడు అపెక్స్ పాయింట్ విడ్త్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ అపెక్స్ పాయింట్ విడ్త్ వచ్చేసి ఫుల్ బస్ డివైడెడ్ బై 10 చేసినట్లయితే అపెక్స్ పాయింట్ విడ్త్ అనేది వస్తుంది. ఇక్కడ 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 34 డివైడెడ్ బై 10 చేసినట్లయితే 3.4 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ 3.4 ఇంచెస్కి 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుని అపెక్స్ పాయింట్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ అపెక్స్ పాయింట్ విడ్త్ని నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ హుక్స్ పట్టి వైపు మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.25 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అపెక్స్ పాయింట్కి టచ్ అయ్యే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ షేప్ కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ లో కటింగ్ అనేది ప్రిన్సెస్ కట్ పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ కార్నర్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కోసం ఈ లైన్కి ఇరువైపులా డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి మొత్తం విడ్త్ 1 ఇంచ్ కానీ 0.7 ఇంచెస్ కానీ ఉండేలాగా మార్కింగ్ వేసుకొని ఫ్రెంచ్ కర్వ్తో ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ దగ్గర ఫ్రెంచ్ స్కేల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని ఇంకొక కర్వ్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా కింది వైపున కూడా ఇలా చిన్న కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర మనం వేసుకున్న మార్కింగ్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనం డ్రా చేసిన 2 కర్వ్స్ని అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర డ్రా చేసిన 2 లైన్స్ని కలుపుతూ ఇలా ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ యొక్క సెకండ్ పార్ట్ అనమాట. అదేవిధంగా రెడ్ కలర్ లైన్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ యొక్క ఫస్ట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర డ్రా చేసిన బాక్స్ లోపల మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర షోల్డర్ ఈక్వల్ చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ వరకు లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర కింది వైపు ఇలా 0.7 ఇంచెస్ వరకు లేదంటే 1 ఇంచ్ వరకు కూడా, చిన్న సైజ్ అయితే 0.7 ఇంచెస్ వరకు, పెద్ద సైజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని
ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ప్రిన్సెస్ కట్ కోసం మనం ఎంతైతే మార్కింగ్ తీసుకున్నామో అదే మార్కింగ్ని ఆర్మ్ రౌండ్ దగ్గర లైన్ పైన వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ అనేది సైజుని బట్టి పెంచుకోవచ్చు. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 0.7 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ వరకు ఈ మార్కింగ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ కర్వ్ అనేది మెజర్ చేస్తున్నాను. ఈ కర్వ్ వచ్చేసి నాకు 6.5 ఇంచెస్ వరకు వచ్చింది. అదేవిధంగా ఇంకొక కర్వ్ని మెజర్ చేసుకోవాలి. 6.5 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. రెండవ కర్వ్ యొక్క మార్కింగ్ని అదేవిధంగా మనం ముందు వేసుకున్న ఈ 2 డాట్స్ని కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర డ్రా చేసిన ఈ రెడ్ కలర్ మార్కింగ్ అనేది ఫిట్టింగ్ లైన్ కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ డిస్టెన్స్లో మార్జిన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలతని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ దగ్గర కుట్లకి మార్జిన్ వదులుకొని మనకు మొత్తం నడుము కొలత వచ్చేసి 7.25 ఇంచెస్ వచ్చే విధంగా మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ అనేది మార్జిన్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ లైన్ని అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ యొక్క ఫస్ట్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకోవాలి. కింది వైపు 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని హుక్స్ పట్టి వైపు 0.7 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ యొక్క సెకండ్ పార్ట్కి కూడా ఇలా 0.7 ఇంచెస్ వరకు ఉండే విధంగా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా కుట్ల వైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన మార్కింగ్కి ఈ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మెథడ్లో ప్రిన్సెస్ కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా లో కటింగ్ మార్కింగ్ వేసుకొని కట్ చేయాలి. ఏ సైజు వారికైనా ఇలా కొలతలతో ప్రిన్సెస్ కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.